నమస్తే, నేను సిరి. త్వరలోనే ఏపీలో డీప్ టెక్ యూనివర్సిటీ రాబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ గారు అయితే వెల్లడించడం జరిగింది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో త్వరలో డీప్ టెక్ యూనివర్సిటీ రాబోతున్నట్టు నారా లోకేష్ గారు అయితే వెల్లడించారు. సో దీంతో మరి ఇంకొన్ని ఏమైనా యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉంది? అంటే గతంలో చూసినట్టయితే ఏ యూనివర్సిటీ కూడా వస్తున్నట్టు మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఏపీలో? అంటే ఇప్పుడు ఏవైతే యూనివర్సిటీస్ అన్ని రాబోతున్నాయి అన్నారో వీటన్నిటితో కూడా డీల్స్ మాట్లాడుకున్నారు. యాక్చువల్గా దాన్ని ఏమంటారు, ఒప్పంద పత్రాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, కానీ కంప్లీట్ బాండింగ్ ఏదైతే లీజ్ డీడ్ లాంటిది ఉంటుంది కదా, అగ్రిమెంట్, అవైతే ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. బట్ పరస్పర ఒప్పందాలు అగ్రిమెంట్ అంటే ఓకే అనుకున్నట్టుగా ఒప్పంద పత్రాలు అయితే మార్చుకున్నారు. పూర్తి స్థాయి అగ్రిమెంట్ ఇంకా రెడీ అవ్వలేదంట. దానికి సంబంధించి ఒక విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా లోకేష్ గారు దాని మీద మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ డీప్ టెక్నాలజీ వర్సిటీ ఏదైతే ఉందో, డీప్ టెక్ అదే డీప్గా అనలైజ్ చేసే టెక్నాలజీ, నథింగ్ బట్ షార్ట్ కట్లు డీప్ టెక్ అంటారు. సో డీప్ టెక్ వర్సిటీ, అలాగే ఈ అమరావతిలో ఏఐ సంబంధించింది, అలాగే యూట్యూబ్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూటు, విశాఖలో కూడా ఏఐ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి పెడదామని రకరకాల ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. అంటే డిపెండ్స్ అపాన్ దాన్ని ఏమంటారంటే అన్ని ఒకే దగ్గర అన్ని పెట్టేలా కాకుండా బైఫర్కేట్ చేసేలాగా, ఒకేసారి అభివృద్ధి అంతా ఒకేది కేంద్రీకరణ అవ్వడం వల్ల ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం వాళ్ళు ఫీల్ అవ్వడము, ఇక్కడ ఇక విజయవాడ అమరావతికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇటు ఉత్తరాంధ్రాన్ని పట్టించుకోవట్లేదు, అటు రాయలసీమ పట్టించుకోవట్లేదు అనేలా కాకుండా అన్నిటి కూడా స్ప్రెడ్ అయ్యేలా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే అమరావతి రీజన్లో అది కొద్దిటిది మంగళగిరి, తోళ్ళూరు మండలాలు, 3 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 మండలాలకు సంబంధించి ఏపీ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో సిఆర్డిఏ పరిధిలో ఎక్కడెక్కడ మంచి స్థలాలు ఉన్నాయి అంటే సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ఆఫీసులు కానీ, వాళ్ళ క్వార్టర్స్ సంబంధించినవి కానీ, లేదా మిగతా శాఖలకు సంబంధించినవి కానీ అన్ని హెడ్ క్వార్టర్స్ పెడుతూనే మధ్యలో ఎక్కడ ప్లేస్ ఉందంటే దీనికి సంబంధించి ఒక 70 ఎకరాల స్థలం అయితే వేచి చూస్తున్నారు. ఈ 70 ఎకరాల స్థలం కూడా విచిత్రం ఏంటంటే, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి కొంచెం కోతవేడు దూరంలోనే ఈ 70 ఎకరాలు ఆయన కాంపౌండ్ వాళ్ళకు ఆనుకొనే రాబోతుందంట ఈ యూనివర్సిటీ, ఈ డీప్ టెక్ యూనివర్సిటీ. సో ఇప్పుడు అందరూ ఏ మహానుభావుడు ఈయన, అసలు ఇక్కడ వద్దు క్యాపిటల్ వైజాగ్ అన్నాడు, అలాగని వైజాగ్ వెళ్ళదు ఇక్కడే ఉన్నాడు అంటే ఆయనకు కూడా ఇండైరెక్ట్గా ఇష్టమే ఇది. ఎందుకంటే 14 నుంచి 19 మధ్యలో ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో అప్పుడు అమరావతికి ఆయన యాక్సెప్ట్ చేసేసాడు, ఓకే అన్నాడు, వచ్చిన తర్వాత గేరు మార్చేస్తాడు ఆయన. అంటే కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, పథకాల రూపంలో డబ్బుల్ని వెదజల్లడానికి, అదేది ఓటుకు నోట్లాగా, బాబు మీకు డబ్బులు ఇస్తున్నాం మీరే నాకు ఓటు వేయాలనే కాన్సెప్ట్లోనే ఆయన వెళ్ళిపోయాడు, ఇంక ఇవేవి పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆయనకి అరే బాబు నువ్వు పట్టించుకోకపోయినా ఏ క్యాపిటల్ అయితే నువ్వు నిర్వీర్యం చేయాలనుకున్నావు అదే క్యాపిటల్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నామనేట్లాగా అక్కడే ఆ 70 ఎకరాల స్థలం ఉండడం డీప్ టెక్కి ఇవ్వబోతున్నారు. ఇకపోతే డీప్ టెక్నాలజీ అని అంటే పేరులోనే డీప్ టెక్ అని ఉంది. అంటే ఆల్రెడీ ఏఐకి సంబంధించింది, లేదంటే మిగతా టెక్నాలజీకి సంబంధించింది. ఇందులో ఏంటంటే ఏఐ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, తర్వాత రోబోటిక్స్ సంబంధించింది కానీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, అంటే ఎన్హాన్స్ డేటాని సేవ్ చేసే పద్ధతి, దానికి సంబంధించి కానీ అవన్నీ కలిపి ఉండేదాంట్లో ఒక వర్సిటీలో పెట్టి దాంట్లో ఇంకా డీప్ టెక్నాలజీ అనే సందర్భంలో ఇంకా ఎక్కువగా కోర్సెస్ ఇన్వాల్వ్ చేసి ఇక్కడి నుంచే అందరూ స్టూడెంట్స్ రిలీవ్ అయిన మరుక్షణం వాళ్ళకి మంచి మంచి ప్యాకేజ్తో శాలరీస్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అయితే మామూలుగా ప్రైవేట్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేసిన ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయి రిజిస్టర్ అయిపోయింది అనుకోండి డీప్ టెక్ యూనివర్సిటీ అనేది, వెంటనే ఎక్కడికైతే పక్కా బిల్డింగ్లు ఎస్టాబ్లిష్ అయిపోయిన బిల్డింగ్లు కడతారో వాటికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ అయ్యేలోపు మ్యాక్సిమం రిలీవ్ అయిపోయేలాగా స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఎంతో కొంతమందికి ఉపాధి కల్పించేలాగా ప్లాన్ చేస్తున్నారు. దాని ఉద్దేశం ఇది. ఏదైతే లోకేష్ గారు పట్టుబడి ఆయనకి విద్యాశాఖ కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రతిదీ డీప్గా అనలైజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, మీరు టెన్షన్ పడకండి, ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది చాలా కీలకమే, కానీ అదే ప్రామాణికంగా తీసుకొని అది లేకపోతే నా జీవితం లేదని టెన్షన్ పడి సూసైడ్ చేసుకోవడం అలాంటి చేయకూడదని ముందే ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇవన్నీ చెప్పాడు. ఇకపోతే ఎక్కడికెక్కడ ఏంటి మధ్యాహ్న భోజన పథకము బాగా అమలవుతుందా లేదా అని కానీ, లేదా
యూనివర్సిటీకి సంబంధించిన ఏవైతే వీళ్ళందరూ ఉన్నారో ఆ యూనివర్సిటీకి యూజీసీ స్కేల్స్ సరిగ్గా సక్రమంగా రిలీజ్ చేస్తున్నారా లేదా. అలాగే ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళకి కూడా అమ్మఒడి లాంటివి ఇవ్వడం వల్ల చాలా మంది ఈ తీసుకున్న డబ్బులతో ప్రైవేట్ పాఠశాలలో చదివి కంటిన్యూ అయ్యి కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వలేక సరిగ్గా ఇది అవ్వడం వల్ల ప్రైవేట్ పాఠశాలలకి ఇన్కమ్ పెరుగుతుందే తప్ప అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదంట. సో ఎందుకంటే మీరు చాలా సార్లు సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ టీచర్ పనిచేసే పాఠశాల పాడుబడిన బిల్డింగ్ లాగా ఉంటుంది, బట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఇల్లు మాత్రం పెద్ద భవంతిలా చూపిస్తుంది. అప్పట్లో ట్రోల్ అయింది అది. ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇల్లు మాత్రం చిన్న ఇల్లు లాగా ఉంటుంది, వాళ్ళు పనిచేస్తున్న పాఠశాల మాత్రం రిచ్ గా ఉంటుంది అని క్వైట్ ఆపోజిట్ లో వేసి చూపించేవారు అప్పట్లో. సో అలాగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆయా యాజమాన్యులతో పిలిచి కూడా ఆయన డిస్కషన్ కూడా పెట్టాడంట. మీరు ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, కారణాలు ఏంటి? ఇప్పుడు కరోనా టైంలో అంటే వర్క్ ఫ్రమ్ అంత ఎడ్యుకేషన్ అంతా వర్క్ ఫ్రమ్ జరిగింది కాబట్టి కొంతమంది ఫీజులు సరిగ్గా చెల్లించక వాళ్ళు సరిగ్గా ఎగ్జామ్స్ రాయకపోయినా అందరినీ ఒకే రకమైన పాస్ మార్క్తో పాస్ చేయించడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బంది పడిన మాట వాస్తవం అయి ఉండొచ్చు. దానివల్ల ఆ ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడ్డారుగా. అదే ఆధారంగా బతికిన ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి సకాలంలో చెల్లించే బాధ్యత కూడా ఈయన తీసుకుంటున్నాడు. నాకు అయిపోయింది, నేను అక్కడ వర్సిటీ తెచ్చేసాను, ఇక్కడ యూనివర్సిటీ పెట్టేశాను, శాంక్షన్ అయిపోయింది, అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి అనుకుని రిలాక్స్ అయిపోవట్లే. విద్యాశాఖ మంత్రి అయినందుకు పాఠశాల విద్యలో కానీ హై స్కూల్ విద్యలో కానీ ఉండే సమస్యలు కూడా ఏది ప్రైవేట్ పరంగా ఉండే సమస్యలు కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యి రిజాల్వ్ చేస్తున్నాడు. మంచి పనే కదా. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా ఫీజులు పెంచేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయండి. హైదరాబాద్లో ఇప్పుడు నేను మా పిల్లలు చదువుకున్న పాఠశాలలో కూడా ప్రతి టర్మ్కి ఫీజు కట్టాల్సింది 3 టర్మ్లుగా విభజిస్తే ఒక్కొక్క టర్మ్ మీద 1500 మినిమం పెంచుతున్నారు సంవత్సరానికి. అంటే ఓవరాల్గా ఆ ఇయర్ ప్రయాణం ఫీజులో 4500 5000 పెరుగుతుందా? అది కాక బుక్స్, యూనిఫామ్, ఆటో, గీట్ ఇవన్నీ మళ్ళీ మామూలే. సో ఇట్లా సంవత్సరానికి 5000 పెంచుతున్నప్పుడు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకి కనీసం 2000 పెంచాలిగా. అది అంత ఉండదు. ఇవాళ కూడా ఒక ప్రైవేటు ఉపాధ్యాయురాలని కలిస్తే ఆవిడ, అయ్యో సార్ జీతాల గురించి ఎందుకు మాట్లాడతారు, అలా మాట్లాడితే అది పెద్ద బూత్ సార్ మా స్కూళ్ళలో అని అందావిడ. అంటే ఎంత ఆవేదన చెందుతున్నారు చూడండి. సో ఇట్లాంటి వాటిలో విషయాలు కూడా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఏదైతే వైసీపీ వాళ్ళు కావాలని భ్రష్టు పట్టించాలని చూశారో వాళ్ళు ఉంటున్న నివాసం చుట్టూనే పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ పెద్ద పెద్ద వర్సిటీలు కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యూనివర్సిటీలు కానీ రావడం అనేది నిజంగా వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఏ వైసీపీ వాళ్ళైతే అడ్డు తగిలి ఏముంది ఇక్కడ అంతా పంట పొలాలే అని అంటున్నారో, ఇప్పుడు ఒక్కసారి మీరు కంపేర్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. తెలంగాణలో ఒక్కసారి రియల్ ఎస్టేట్ భూమి చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ భూమి చూడండి. ఎస్పెషల్లీ సిఆర్డిఏ పరిధిలో, అమరావతి పరిధిలో ఉండే మీరు ల్యాండ్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే ఏ రేంజ్లో కాస్ట్ పలుకుతుందో మీకు అర్థమవుద్ది. బికాస్ ఆఫ్ కూటమి ప్రభుత్వం అండ్ పర్టికులర్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అది అభివృద్ధి పరుగులు పెడుతుందనే విషయం అందరికీ తెలుసు. అంటే రాజకీయ పరంగా వ్యక్తిగతంగా చాలా లోపాలు ఉంటే ఉండొచ్చు, కాక వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉండొచ్చు, ఎవరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఈ పరంగా మాత్రం ఆయన ఎప్పుడు అటెన్షన్ పొజిషన్లో ఉంటాడు. రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడు ఈ వయసులో కూడా. కాబట్టి దాన్ని బేస్ చేసి మనం నమ్మచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఆయన ఒకటి అనుకున్నాడంటే ఇంత ఉన్న విలేజ్ని మహానగరంగా ఎలా తీర్చిదిద్దుతాడో బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే ఏదీ లేదు, మనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.